న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో మొదలైన వరి నాట్లు, వ్యవసాయ పనులలో నిమగ్నమైన రైతులు. అంతులేని ప్రేమకు ప్రతిరూపం నాన్న. పగలు రాత్రి అలసట లేని వ్యక్తి నాన్న. ఫాదర్స్ డే పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. పుణ్య స్నానం ఆచరిస్తూ ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. బాసర గోదావరిలో విషాదం. పాలనపరమైన అంశాలపై యువకులకు జాగృతి శిక్షణ. లీడర్లకు అనేక బాధ్యతలుంటాయని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెల్లడి. ఇష్టంతో కష్టపడి చదివితే ఫలితం ఖాయం. ఎంఎస్ఆర్ సహాయత చెక్కుల పంపిణీలో సిపి సాయి చైతన్య స్పష్టం. ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. బోరు బావుల కింద వ్యవసాయ వరి నాట్లు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు పలు సూచనలు చేస్తూ వ్యవసాయ సాగు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ జోరందుకుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని వర్ణి, కోటగిరి, ఎడపల్లి, బోధన్, రెంజల్ మండలాల్లో వరి నాట్లు వేస్తున్నారు. యాసంగి కోతలు పూర్తి కాగానే వర్షాల పంటలను మొదలుపెట్టారు. కోసిన ధాన్యం విక్రయించిన వెంటనే భూమిని తిరిగి పంట కోసం సాగు చేసుకుని దుక్కిదున్ని నారలికారు. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు తోడు బోరుబావుల కింద దమ్ము చేసి వరి నాట్లు వేస్తున్నారు. వ్యవసాయ కూలీలు పొలం పనులలో బిజీగా మారారు. సన్నరక ధాన్యం పంటలపై ఆసక్తి కనబరుస్తూ నాట్లు ముమ్మరం చేశారు. సగానికి పైగా వరి నాట్లు పూర్తి అయ్యాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించే ఇక్కడి రైతాంగం కాలంతో పోటీ పడుతూ వర్షం కోసం ఎదురు చూడకుండా నిజాం సాగర్ కాలువల ద్వారా వచ్చే నీటితో చెరువులను నింపుకున్నారు. మరోపక్క బోరుబావుల నీటితో పనులను వేగవంతంగా చేస్తున్నారు. రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడంతో పాటు ప్రభుత్వ సహాయంతో పాటు స్వయంగా పెట్టుబడి పెట్టి నాట్లు వేస్తున్నారు. నాట్లు పూర్తి చేసిన కొందరు కలుపు మందులను పిచికారీ చేస్తున్నారు. మరికొందరు ట్రాక్టర్ల సహకారంతో దుక్కులు దున్ని దమ్ము చేసి వరి నాట్లు వేస్తున్నారు. మొత్తం మీద ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల ఆరంభం నుండి ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు సమృద్ధిగా కురవడంతో పనులు వేగవంతమయ్యాయి. గుడ్ మార్నింగ్. నేను మండల వ్యవసాయాధికారి టి రాజు, కోటగిరి మండలం. మన మండలంలో ఈ వానాకాలం సీజన్కి 13,850 ఎకరాలు మనకు వరి పండించబోతున్నారు రైతులు. ఈ 13,850 ఎకరాలలో 10,000 ఎకరాల్లో నర్సరీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ నర్సరీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనకు ఏప్రిల్ చివరి వారం నుంచి రైతులు పోసుకున్నారు. ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఒక 650 ఎకరాల వరకు ఇప్పటివరకు ట్రాన్స్ప్లాంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మన దగ్గర మన మండలంలో బీహార్ కూలీలు వాళ్ళు 75% వాళ్ళే కవర్ చేస్తున్నారు. 25% కొత్తపల్లి ఏరియా చెప్పండి. అండ్ ఇక్లాస్పూర్, కొత్తపల్లి శివారు అండ్ రాంపూర్ శివారులో ఆల్మోస్ట్ ఒక 550 ఎకరాలు కవర్ అయిపోయింది. మిగతా గ్రామాలలో కూడా ఇంకొక వారం 10 రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది. ఈ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇంకా మనకు చురుకుగా వరి నాట్లు స్టార్ట్ అవుతుంది. ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్, నా పేరు గాయకవాడ హనుమంతు. మరి ఋతుపవనాలు తొందర రావడంతో మా మార్కెట్ కమిటీ బృందంతో మేము వ్యవసాయ భూములను పరిశీలిద్దామనే ఆలోచనతో మేము సుత్లం శివారులో రావడం జరిగింది. ఇక్కడ నాట్లు పెద్దలు గంగారం పటేల్ గారి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తూ మరి నాట్లు వేస్తున్నారు. ఇక్కడ వారు మండల కేంద్రంలోని ప్రతి ఒక్క రైతులు ప్రజలందరూ ఈ ఋతుపవనాలను వినియోగించుకుంటూ ముందుకు పోవాలని మేము ఆశిస్తున్నాం. మరి మనకు ఏదైతే అవసరం వస్తే ఏ చిన్న అవసరం వచ్చినా పెద్దలు మన బాన్స్వాడ కాన్స్టిట్యూషన్ పెద్ద దిక్కు మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, మాజీ సభాపతి, ప్రస్తుతం
బాన్స్వాడ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు వారు కానీ మరి పెద్దలు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజన్న గారి అండదండలతో మన బాన్స్వాడ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాం. ఇదే తరుణం ముందుకు మరిన్ని సంవత్సరాలు కూడా వారు ఉన్న రోజులు మనకు ఎలాంటి దోఖ ఉండదు. ఈరోజు మాకు అన్న నీళ్ళు కావాలని చెప్తే వారి దృష్టికి తీసుకెళ్తే వ్యవసాయ రైతులకు వారి దృష్టికి వెళ్ళిన 24 గంటలు మనకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇచ్చిండ్రు. నిజాం సాగర్ కెనాల్ నుంచి మనకు నీళ్ళు ఇస్తారు. మరి నారుమడులు పోసుకోండి, వర్షాలు పడకపోతే నారుమడులు పోసుకోండి అని సలహాలు ఇస్తూ చెప్తారు. అవసరమైతే తిడతారు కూడా. కానీ మన రైతును ప్రోత్సహిస్తారు. వారు రైతులకు ప్రోత్సహిస్తూ బాన్స్వాడ కాన్స్టిట్యూషన్లో నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పేరున్న నియోజకవర్గం అది పోచారం శ్రీనివాస్ రెడ్డికే దక్కింది. వారి యొక్క ఆలోచనతో ఇక్కడ నాయకులు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతాంగానికి నాయకులు చాలా మట్టుకు సహకరిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. మరి వారి ఆశీస్సులు మన నియోజకవర్గంలో చాలా ముఖ్యం, అవసరం. మరి ఈ రోజే ఏ రకంగా అయితే ఉన్నాయో వారి ఆశీస్సులు ఎల్లకాలం అలానే ఉంటాయని ఉండాలని వారికి నిండు నూరేళ్ళు అంతులేని ప్రేమతో అంతం లేని ఆయుష్ నీకివ్వాలని అనుక్షణం తాపత్రయపడుతూ అద్భుతమైన జీవితాన్ని నీకు పరిచయం చేయాలని అత్యాశతో పగలు రాత్రి అలసట ఎరుగని శ్రామికుడు నాన్న. అంతులేని ప్రేమను పంచి అందలం ఎక్కించి అట్టడుగులో తానుండి నీ నవ్వును చూసి మురిసే పిచ్చోడు నాన్న. ఇలా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫాదర్స్ డే సందర్భంగా లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. అన్ని రోజులకు ప్రత్యేకతలు ఉన్నట్టు జూన్ 3వ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారం తండ్రుల దినోత్సవంగా జరుపుతారు. ఫాదర్స్ డే అనేది కేవలం ఒక సెలవు దినం కాదు, అది మన జీవితంలో తండ్రుల పాత్ర ఎంత గొప్పదో గుర్తించడానికి ఉద్దేశించిన ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు తండ్రులకు మాత్రమే కాకుండా పిల్లల జీవితంలో తండ్రి స్థానంలో నిలిచే ప్రేమను, మార్గదర్శకత్వాన్ని అందించే ప్రతి ఒక్కరికి అంకితం చేయబడింది. తండ్రుల అపురూపమైన పాత్ర. తండ్రులు కుటుంబానికి ఒక బలమైన స్తంభం లాంటి వారు. వారు ఇంటికి భద్రతను, స్థిరత్వాన్ని అందిస్తారు. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర చాలా కీలకమైంది. తండ్రులు పిల్లలకు మంచి చెడుల మధ్య తేడాను చూపిస్తూ సరైన మార్గంలో నడవడానికి సహాయపడతారు. వారు జీవిత పాఠాలను నేర్పి కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తారు. తండ్రులు తమ ప్రేమను భిన్నమైన మార్గాల్లో వ్యక్తపరుస్తారు. అది ఆటల్లో పాల్గొనడం, చదువులో సహాయం చేయడం లేదా కష్టాల్లో అండగా నిలబడడం కావచ్చు. వారి మద్దతు పిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిల్లలకు క్రమశిక్షణ నేర్పడంలో తండ్రులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఇది వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. కుటుంబ అవసరాలను తీర్చడానికి పిల్లల భవిష్యత్తు కోసం తండ్రులు నిరంతరం కృషి చేస్తారు. వారి త్యాగాలు, కష్టాలను ఈ రోజు గుర్తు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఫాదర్స్ డే ప్రాముఖ్యత. ఫాదర్స్ డే జరుపుకోవడం వల్ల అనేక నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు ఒకే కుటుంబానికి చెందిన 5 యువకులు మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దక్షిణ భారతదేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయం సమీపంలో ఉన్న గోదావరి నదిలో హైదరాబాద్ లోని దిల్కుష్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 25 మంది సభ్యులు వ్యవహార యాత్రకు రాగా అందులో నుండి 5 యువకులు పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు 5 నీటిలో మునిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. పోస్ట్ మార్టం నిమిత్తం బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును బైన్సా అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన విషయంపై బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, వీరు హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ లో గల చింతల్ బజార్ కు చెందిన రాజస్థాన్ వాసులుగా గుర్తించామని ఏఎస్పీ వెల్లడించారు. వీరు హైదరాబాద్ నుండి ఒకే కుటుంబానికి చెందిన వారిని కుటుంబీకులు సుమారు 25 మంది బాసర పుణ్యక్షేత్రానికి దర్శనార్థం వచ్చి బాసర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా అందులో నుండి రాకేష్, వినోద్, రితేక్, మదన్, భరత్ అనే 5 యువకులు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందారని చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. मैडम आप उनके साथ ही है?
उनके साथ ही है आप ये लोग कहाँ के हैं मैडम हाँ मैडम ये लोग कहाँ के हैं దిల్సుఖ్ నగర్ నుండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో పాటు ఆల్మోస్ట్ 20-30 మంది ఇక్కడ స్నానం చేయడానికి వచ్చారు. స్నానం ప్లస్ దర్శనం చేసిన తర్వాత ఇక్కడ గులాబీలో స్నానం చేయడానికి వెళ్ళారు. బోట్ నుండి మధ్యలో ఐలాండ్ ఉంది, అక్కడ దిగి వాళ్ళు స్నానం చేస్తున్నారు. అప్పుడే 5 అబ్బాయి అంటే యూత్స్ వాళ్ళు ఏం డిసైడ్ చేశారు, కొంచెం లోపల పోయి అక్కడ స్నానం చేద్దాం. అక్కడ కొంచెం ముందు పోయినప్పుడు డెప్త్ సడన్గా ఇంక్రీజ్ చేయండి, అదే అందుకే వాళ్ళు డ్రౌనింగ్ అక్కడ అయింది. డ్రౌనింగ్ అయినప్పుడు అక్కడ రెస్క్యూ చేయడానికి మన పోలీస్ వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. దీంట్లో 5 బాడీ మనకు దొరికినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. హాస్పిటల్ షిఫ్ట్ చేసిన క్రమంలో ఇక్కడ డాక్టర్స్ బ్రాడ్ డెడ్ డిక్లేర్ చేశారు. ఫర్దర్ ప్రాసెస్ మేము లీగల్ ప్రాసెస్ మేము తీసుకుంటున్నాము. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ నుండి రామఫీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం. వీళ్ళందరూ ఒకటి ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో పాటు దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అదే ఇప్పటి వరకు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం దిల్సుఖ్ నగర్, బేగం బజార్ అక్కడ నుండి వచ్చారు. ఒక ముగ్గురు సేమ్ ఫ్యామిలీ అన్నారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫ్రెండ్స్. లీడర్ అనే వ్యక్తిపై అనేక బాధ్యతలు ఉంటాయని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. యువతకు ప్రాధాన్యం కల్పించేందుకు గాను శిక్షణ కల్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లీడర్ శిక్షణ పోస్టర్లను ఆవిష్కరించారు. సేవారంగంలో యువతకు ప్రాధాన్యత కల్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. సింగరేణిలో పెద్ద ఎత్తున యువతకు అవకాశం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. లీడర్ కావాలని ఉన్న ఏ పనిని ఎవరి చేత జరిపించాలన్నా పూర్తి స్థాయి అవగాహన కోసం ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్టు జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. నిన్న మొన్న కూడా చూసారు మీరు, సింగరేణిలో కూడా యువమిత్రులకు అవకాశం ఇవ్వాలని చెప్పి మొత్తం 11 ఏరియాల్లో కోఆర్డినేటర్స్ కూడా యూత్ ని సింగరేణిలో నిర్మించి మరి వేయడం జరిగింది జాగృతి నుండి. అంటే జాగృతి యొక్క బటిక్స్ లోకి వచ్చామని తెలియజేసి ఖచ్చితంగా మనకు సెక్షన్స్ వస్తాయి. అనగానే ఏంటిది ఆయనకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అలా చూస్తున్నాం మన ఊర్లలో. చాలా మంది గెలవాలి, కానీ గెలిచినాక మరి ఊరికి కావాల్సిన పని ఎట్లా చేయాలి అది అర్థం కాదు. ఇక లీడర్ అనే ప్రోగ్రామ్ అరువు సమస్య ఉన్నది, ఒక భూమి రెవెన్యూ సమస్య ఉన్నది. ఎవరి దగ్గరికి పోవాలి? ఎంఆర్ఓ దగ్గర పోవాలన్నా, ఆర్డీఓ దగ్గర పోవాలన్నా, కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఉత్తరం రాయాలి, ఎట్లా లెటర్ రాయాలి, ఏమేమి అంశాలు పెట్టి లెటర్ రాయాలి, దానికి ఫండ్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నిటిని కూడా నేర్పించేటటువంటి కార్యక్రమమే లీడర్ అనేటటువంటి కార్యక్రమం. ఇవాళ చిన్నప్పటి నుంచి నేను చాలా మందిని చూసిన, ఏమైతావు పెద్దగైనాక అంటే లీడర్ అవుతామంటాం. కానీ లీడర్ అయి ప్రజల్ని లీడ్ చేయాలంటే దానికి తగ్గటువంటి సాంకేతిక మనకు నైపుణ్యం కూడా ఉండాలి. ఒకటి, ఎన్నికలలో ఎట్లా గెలవాలి, సరే కుల బలం ధనబలం ఇవన్నీ ఎట్లాగో ఒక రోల్ ప్లే చేస్తూనే ఉన్నాయి ఇవాళ ఎన్నికలలో. వాటన్నిటినీ అధిగమించి గెలిచిన తర్వాత మరి గెలిచినటువంటి వ్యక్తి 5 ఏళ్ళు ఎట్లా సేవ చేయాలి, వీటిని నేర్పించే. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి సీతక్క ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఎన్నికలు జరిగితే పాలకవర్గం ఏర్పడితే నిధులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు మంత్రి సీతక్క. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలకు సిద్ధంగా ఉంది. జులైలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ దీనిపై ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. దీని ద్వారా నిలిచిపోయిన ఆర్థిక సంఘం నిధులు పొందే అవకాశం ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే శుక్రవారం నాడు మంత్రి సీతక్క చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీతక్క వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు. కనుక పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారని తెలిపారు. అంతేగాక నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. అలానే 2-3 రోజుల్లోనే అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల లోపే ఎన్నికలను పూర్తి చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాది నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము గెలిస్తే అధికారంలోకి వచ్చాక బీసీలకు విద్యా ఉపాధి రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దాన్ని నెరవేర్చాకే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావించింది. దీనికోసం సమగ్ర కులగణన సర్వే నిర్వహించింది. ఆ తర్వాత బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు పోయిన సంవత్సరం జూలై మొదటి వారంలో ముగిసింది. అలానే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు ఏప్రిల్లోనే అయిపోయింది. వీటికి పాలకవర్గం ఎన్నికైతే కేంద్రం నుంచి నిధులు విడుదలవుతాయి. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జిల్లాలోని కార్మిక సంఘాల సమావేశం కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో కార్మికులు జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పొరేట్ కంపెనీల అనుకూల కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9,000 అమలు కోసం, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, పని గంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఉమయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జిబుమయ్య, ఏఐసిసిటియు జిల్లా అధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్, టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు కోటగల్లి ఎన్ఆర్ భవన్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జూలై 9న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం కార్యాచరణని అనుకోవడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 11 ఏళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను, చట్టాలను తీసుకొస్తూ ఉన్నది. ప్రధానంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అదేవిధంగా ఏదైతే పని గంటల పెంపుకు సంబంధించి 12 గంటల పని విధానాన్ని కుట్రలు చేస్తూ ఉన్నదో ఇది సరైనది కాదని, 8 గంటల విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించి పిలుపునిచ్చడం జరిగింది. ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను, ప్రజలను మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో కార్మిక సంఘాల పిలుపుల్లో పాల్గొనాలని చెప్పేసి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఉద్బోధించారు. వ్యక్తిత్వ వికాసం కోసం కష్టపడాలని సిపి విద్యార్థులకు సూచించారు. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఇంటర్మీడియట్ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణలోని 11 జిల్లాల నుంచి వచ్చిన 200 మంది విద్యార్థులకు ఆదివారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్స్ లో 10,000 రూపాయల చొప్పున ఎంఎస్ఆర్ సహాయ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్య సాధనకు కష్టపడి ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్నారు. ఆర్థిక స్థితిగతుల మీద కాకుండా కష్టపడి చదివినందున ఈ రోజు ఎంఎస్ఆర్ ట్రస్ట్ 10,000 రూపాయల చొప్పున అందజేసిన చెక్కులకు తాము అర్హులమయ్యామనే విషయాన్ని విద్యార్థులు గుర్తెరగాలని సిపి పేర్కొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం పై తరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంగా ఉండాలని, కొత్త పరిచయాల క్రమంలో మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. కార్యక్రమంలో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం సాంబశివరెడ్డి, డైరెక్టర్లు ధనుష్ రెడ్డి, జి రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, వడ్డే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాగా చదివిన పిల్లలందరికీ, వెనుకబడిన పిల్లలందరికీ చెక్ స్కాలర్షిప్ లాగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. శివారెడ్డి గారు ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ శివారెడ్డి గారు మన నిజామాబాద్ వాస్తవ్యుల వాడు, ఉప్పేట మండలం చెందినవారు అవడం, తర్వాత ఈ ప్రోగ్రామ్కి మన నిజామాబాద్లో ఎంచుకోవడం చాలా
ఆనందదాయకం. ఇక్కడ చాలామంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరం సుమారు 11 జిల్లాల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లో సెలెక్ట్ చేసుకున్నాం. సుమారు 1000 మంది దాకా పిల్లలందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇంత పెద్ద యాక్టివిటీని మొత్తం తన యొక్క స్పాన్సర్షిప్తోనే చేస్తున్నందుకు శివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇట్లానే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ కెరీర్లో ఉన్నారు. 10th ఇంటర్ చదివిన పిల్లలు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి చెడు అలవాట్లకు వెళ్ళకుండా వాళ్ళకి టార్గెట్ అచీవ్ చేయవలసిందిగా అందరం పిల్లలు కూడా దానికి ఈ ఆందోళనలో స్పందించారు. అట్లా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని మనం ఉంచుకోవాలి. పిల్లలను తీసుకొచ్చి స్కాలర్షిప్ అప్లై చేయడం కానీ వాళ్ళు చదవడం కూడా అందరూ ఇట్లాంటి మళ్ళీ ఒకసారి మన శివారెడ్డి గారికి ఇట్లాంటి ఎన్నో యాక్టివిటీస్, మంచి యాక్టివిటీస్ సమాజం గురించి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇంకా మంది ఎన్నో చేయాలని ఆయనకి భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని. ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ను 2023లో నిర్వహించడం జరిగింది. ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకున్న 11 జిల్లాల ప్రతి విద్యార్థికి కూడా ఆన్లైన్లో ఎలిజిబిలిటీ ప్రకారం ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ చెక్ డిస్ట్రిబ్యూషన్లు ప్రతి సంవత్సరము 500 నుంచి 1000 మంది వరకు అందిస్తామని చెప్తూ వెబ్సైట్ వచ్చేసి msreddytrust.org ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వెబ్సైట్ ద్వారా ఎవరైనా పేద విద్యార్థులు బిలో 2 lakhs ఇన్కమ్ ఉన్న పేద విద్యార్థులు అందరూ కూడా ఎవరైనా కుల మతాలతో సంబంధం లేదు, ఏ డిస్ట్రిక్ట్ మనం ఇచ్చిన 11 జిల్లాలలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ సాయం ఎంఎస్ఆర్ సాయం అందుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆ ఎలిజిబిలిటీలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అని నేను ఈ మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాను. జూలై 9న రైస్ మిల్ పరిశ్రమలో చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వయోమయ్య కోరారు. కార్మిక సంఘాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలన్నారు. ఏఐటీయూసీ రైస్ మిల్ ఫిట్టర్ యూనియన్ కార్యాలయంలో రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ అధ్యక్షులు వయోమయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 రకాల చట్టాలను పునరుద్ధరించి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైస్ మిల్ పరిశ్రమలో 8 గంటలు మించి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం డ్యూటీలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, వలస కార్మిక చట్టాన్ని అమలు చేయాలని, యాజమాన్యం కార్మికుల మధ్య విభజన తీసుకొచ్చే పద్ధతులను మానుకోవాలని, కార్మికుల కనీస వేతనం 26,000 నుండి సీనియారిటీ ప్రకారం పెంచాలని, పండగ, జాతీయ అర్జిత సెలవులు అమలు చేయాలన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం తగ్గించాలని తదితర డిమాండ్లతో జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు జాతీయ సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినందున జిల్లాలోని రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి అనిల్, ఉపాధ్యక్షులు జాఫర్, సహాయ కార్యదర్శి సాయిలు, లాయక్, రమేష్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు, శివకుమార్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ నిర్వీర్యం అయిపోయిన తర్వాత నిన్ను కూడా ఎందుకంటే వాడికి డబ్బులు పెరుగుతున్నప్పుడు నీతో వాడికేం అవసరం ఉన్నది, నీకు కూర్చోబెట్టి వాడేందుకు డబ్బులు ఇస్తాడు. కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. మనం యూనియన్ నుండి జీతాలు పెంచుకునే ప్రయత్నం చేస్తాం, యూనియన్లో ఉండి మన సమస్యలు పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఐక్యంగా ఉండి మనకు ఏ సమస్య వచ్చినా దాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తప్ప అది కాకుండా మనం కూడా యజమానులాగా సెల్ఫ్ ఆలోచన కనుక చేస్తే దాని ద్వారా మీరు మీతో పాటు మొత్తం కార్మికులు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు నిర్వహించుకున్నారు. విస్తరణ వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. నాళేశ్వర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు మంగళహారతులతో కడలను ఎత్తుకొని పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా నృత్యాలు చేసుకుంటూ గ్రామంలోని అమ్మవార్ల మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాల సభ్యులంతా ఐక్యమతంగా ఉండి గ్రామంలో
ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకున్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో అలరిస్తూ ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అమ్మవార్లకు మేకలను బలిచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్లు బాగాచి లక్ష్మణ్, కసర్బాద్ సాయిలు, గ్రామస్తులు సందుల దేవన్నలు మాట్లాడుతూ గ్రామస్తుల ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. గ్రామస్తులు, తెలంగాణ ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటున్నామన్నారు. గ్రామస్తులు అంతా ఏకమై నిర్వహించుకున్న బోనాల పండుగలో అందరూ ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న గంగాధర్, పెద్దబోయిన గంగాధర్, తెలగ రాకేష్, బ్యాగరి నవీన్, ఆడెప్పు కిషన్, రొయ్యల పోషెట్టి, గర్నపల్లి విఠల్, సాయిలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే ఉత్సవం ఎప్పటికీ బలోపేతమైంది, అమ్మవారిని మంచిగా మాకు దీవెనలు ఇస్తుందని కోరుకున్నాం. ఇదే అందరము పాడి పంటలు, పశువులు అన్ని సమృద్ధించి అన్ని విధాలుగా అరకత్ బరకత్ మాకు అన్ని విధాలు ఉండాలి. ఇదే ఎంత చేశామో ఇదే ఉత్సవం ఎప్పటికీ ఎల్లవేళ ఉండాలా. అమ్మవారి మాకు దయించాలా, అమ్మవారికి మేము సేవలు ఉండాలా. ఇదే కట్టుతో మేము ఉండి సేవలలో ఉంటాము, అది కలిసి ఉంటాము. ఇదే ప్రేమ ఎప్పటికీ ఎల్లవేళ ఉంటామని కోరుకుంటాము. నాలేశ్వర గ్రామంలో బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. మహాలక్ష్మి బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఏదైతే పండుగ నిర్వహించుకొని ఈరోజు అందరూ నాలేశ్వర గ్రామంలో అందరూ కుటుంబంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ నైపేట మండలం నాలేశ్వర గ్రామంలో లాస్ట్ మారుమూల గ్రామమైన అందరికీ దేవుడు మంచిగా ఇస్తున్నాడు. కావున ఇంకా ఎప్పుడు మంచిగా జరగాలని కోరుకుంటూ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది ఈ రోజున. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ మేము మహాలక్ష్మి పండుగ నిర్వహించడం జరిగింది. మహాలక్ష్మి గ్రామం తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు పండుగని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా నాలేశ్వర గ్రామ సంబంధించి మేము అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క బోనాల పండుగ ఘనంగా నిర్వహించడానికి కృషి చేసి మా తరపున, మా నాలేశ్వర గ్రామ ప్రజల తరపున, మన నాలేశ్వర తరపున కాకుండా మన యూపీఏ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం తెలంగాణ ప్రజల తరపున మొత్తం అమ్మవారి యొక్క కృపాకర కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మొత్తం పిల్ల పాపాలు సుఖ సంతాలు మొత్తం ఈ వానాకాలం ఈ వచ్చే రాబోయే కాలానికి సంబంధించి మొత్తం మన పాడి పంటలు పశుపాదులు కూడా అమ్మవారి కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ మనము ఈ యొక్క బోనాల పండుగని విజయంగా నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించి మా ఊరు మొత్తం కలిసికట్టుగా ఉంచుకొని అందరి యొక్క కృషి మా అందరి మిత్రులు, మా అందరి గ్రామ ప్రజల తరపున అందరి కుటుంబాలకు అన్ని సంక్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వేడుకని అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఉత్సాహాన్ని నిర్వహించి అమ్మవారికి ఒక మొక్కుని తీర్చుకొని మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి మా ఊరే కాకుండా అన్ని నవీపేట మండలం కాకుండా నిజామాబాద్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ప్రశ్నలు ఉండాలని మా ఊరి నాలేశ్వర మహాలక్ష్మి అమ్మవారిని కోరుకుంటూ బోనాలు సమర్పించుకోవడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల చివరి వారంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ఆరంభం జరుగుతుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ చివరి వారంలో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించినట్లు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తారని చెప్పారు. త్వరలోనే తేదీని ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. చివరి వారంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించాలని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురితో కలిసి ఢిల్లీ వెళ్లి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలిసినప్పుడు వారు సంతోషంగా నేను పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి వస్తాను, తప్పకుండా జూన్ చివరి వారంలో మీకు సమయం ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ మంత్ చివరిలో 28 కానీ 29 కానీ 30 తేదీలో ఏదో ఒక తేదీ పక్కా వారు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ డేట్ కూడా 2-3 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా కూడా ఈ ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో పసుపు రైతులందరూ కూడా అనేక సంవత్సరాలు పోరాటం చేసిండ్రు.
పోరాటం చేసి సాధించుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు అనేక సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రైతుల పోరాటాన్ని గుర్తించి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి పసుపు బోర్డుకి ప్రాంత రైతు బిడ్డని చైర్మన్ చేసిండు. మళ్ళీ పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లో తీసుకొచ్చిండు. ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా భారత హోంమంత్రి అమిత్ షా గారిని కూడా తీసుకురావడం జరుగుతుంది. అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా దీన్ని ఒక పండుగలా భావించి ప్రతి పసుపు రైతు కూడా ఈ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా నేను చైర్మన్గా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతు సంఘాలకు కూడా నేను అధికారికంగా ఇన్విటేషన్ కూడా పంపజేయడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా వస్తారని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో మొదలైన వరి నాట్లు, వ్యవసాయ పనులలో నిమగ్నమైన రైతులు. అంతులేని ప్రేమకు ప్రతిరూపం నాన్న. పగలు రాత్రి అలసట లేని వ్యక్తి నాన్న. ఫాదర్స్ డే పై లోకల్ న్యూస్ ప్రత్యేక కథనం. పుణ్య స్నానం ఆచరిస్తూ ఒకే కుటుంబానికి చెందిన 5గురు దుర్మరణం. బాసర గోదావరిలో విషాదం. పాలనపరమైన అంశాలపై యువకులకు జాగృతి శిక్షణ. లీడర్లకు అనేక బాధ్యతలుంటాయని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెల్లడి. ఇష్టంతో కష్టపడి చదివితే ఫలితం ఖాయం. ఎంఎస్ఆర్ సహాయత చెక్కుల పంపిణీలో సిపి సాయి చైతన్య స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.